ఒక్కొక్కసారి సమస్యలు పెరుగుతున్నప్పుడు మీరు అనుకుంటారన్నమాట, ఏంటి నా జీవితంలో అయిపోతుంది అనేసి. కానీ నేను అంటాను, ఏమైపోయింది అనేసి నువ్వు బాధపడుతున్నావు? నీకు ఏమైపోయింది చెప్పండి ఒకసారి. సమస్యలు లేవని అంటలా, సమస్యలు లేవంటలా. ఆ సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నీకేమైంది? నీకేం కాలేదంటే గనక వాటిల్లో నిన్ను దేవుడు ఒక ప్రత్యేకంగా ఉన్నతంగా ఉంచాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే సమస్యలు సృష్టించిన వారు ఎక్కువ మంది ఉండొచ్చు, సమస్యను పరిష్కరించేవాడు మాత్రం అక్కడే. సమస్యల గుండా నడిపించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మీకు ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, బంధువర్గం అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మీ బాసులు అవ్వచ్చు, మీ కిందోళ్ళు అవ్వచ్చు, మీ పనోళ్ళు అవ్వచ్చు, ఇంట్లో కానీ బయట కానీ పొలంలో కానీ ఆఫీసులో కానీ కాలేజీల్లో కానీ అనేక మంది ఉండొచ్చు. కానీ పరిష్కరించేవాడు మాత్రం ఒక్కడే.